ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాదా స్నానానికి పోలేదా? గదిలో నువ్వుండగా నేనెక్కడికి పోతాను దేవి? ఇప్పుడు ఎలా కొడతారో నేను చూస్తాను. ఏయ్, ఏయ్. ఆ. దానికి ఎలాగో బుద్ధి లేదు. నీకేమైంది? అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు నన్ను కొడతావా? కొడతాను. హే, ఇదేంటిది ఆపేసింది కొట్టకుండా? అసలు కొట్టాల్సింది నిన్ను కాదు. అమ్మా చారు, ఏంటి? ఇక్కడేం జరుగుతుందో తెలుస్తుందా? కనబడట్లేదు కానీ వినపడుతుంది కదా. వచ్చినవాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చినవాడు నీ మొగుడు గౌతముడు కాదు అని ఇంద్రుడు అని చెప్పడం మానేసి హా ఏంటమ్మా ఊపుతున్నావు? అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతారా? ఏ పాయింట్ మీదైనా కొడతాను నిన్ను. దేశంలో నీలాంటి దాని వల్లే కాపురాలు కూలిపోతున్నాయి. ఆపండమ్మా. కొడుతున్నారే చారుని. అయ్యయ్యో అయ్యయ్యో, అమ్మా, నా కళ్ళ జోడు ఎక్కడా? నెమ్మదిగానే ముస్లి. నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ నాటకం మొదలు పెట్టిందే నిన్ను కొట్టడానికే అనుకుంటున్నా. అది నీకిప్పటికి అర్థమైందా ముసల్దానా? నేను క్యారెక్టర్ మార్చి మార్చి కొడుతుంటే ఆపాల్సింది పోయి అమ్మా. నాకప్పుడు అర్థం కాలేదే. భలే ఆడుతున్నారనుకున్నాను. నీ ఒళ్ళు హోనం అయ్యాక అర్థమైంది ఇదంతా వాళ్ళ పథకం అని. ఓన్లే ఇప్పటికైనా అర్థమైంది. అయినా ఆద్య పగబట్టిందంటే అర్థముంది. నువ్వు మొన్న తన శోభనం ఆపావు, నకిలీ పోలీసుల్ని పెట్టి కిడ్నాప్ చేయించావు, ఆఖరికి చంపాలని కూడా చూసావు. మరి రామలక్ష్మి ఎందుకు పగబట్టిందంటావు? ఆ రామలక్ష్మికి నిన్ను కొట్టాల్సిన అవసరం ఏముందంటావు? వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా పిన్ని. ఆ వాళ్ళిద్దరూ ఒక్కరే. అదేదో అంటారే, శరీరాలు వేరైనా ప్రాణం ఒకటే అని. అది వీళ్లే. అందరికీ అంటే చెప్పలేదు కానీ రామలక్ష్మికి చెప్పుంటుంది కదా. అందుకనే రామలక్ష్మికి కూడా అందరి ముందు బయటపడకుండా నాటకం పేరుతో నా మీద పగ ప్రతీకారాలు తీర్చుకున్నారు. ఇంకా అర్థం కాలేదా నీకు? ఈ లెక్కన ఒక్కొక్కరికి చెప్పుకుంటూ పోతే
ఒక్కొక్కళ్ళు వచ్చి నీకు రేవు పెట్టేస్తారన్నమాట. నువ్వు చేసిన తప్పులు చెప్పకుండానే రోజు ఒక ఆట పేరుతో నీకు రేవెట్టేస్తే నీ పరిస్థితి ఏంటంటావు? అయినా అదేదో అందరి ముందు ఒకేసారి చెప్పేసి అందరితో ఒకేసారి కొట్టించేస్తే ఒక పని అయిపోతుంది కదా. అవును పిన్ని, నా పని అయిపోతుంది, ప్రాణం కూడా పైకి పోతుంది. అయ్యో నా ఉద్దేశం అది కాదు చారు. నోరు పిన్ని. ఆ. అసలే దెబ్బలు తిని చస్తూ ఉంటే మళ్ళీ పుండు మీద కారం చల్లుతున్నావు. మరి ఈ దాడి ఏదో ఒక టైంలో ఆగిపోవాలి కదా. నిన్ను కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం అమ్మా. అయితే నా బదులు నువ్వు కొట్టించుకో. ఆ? భయపడ్డావు కదా, మ్మ్. జోక్ చేశాను. ఈ నాటకానికి తెరదించేయాలి. లేదంటే మన తెర చించేస్తారు. అదే చెప్తున్నాను పిన్ని. ఒక పక్క నాన్న బ్రతికే ఉన్నాడని ఆద్యకు తెలిసిపోయింది. నాన్న అసలే తింగరోడు. అది నాన్నని మాయ చేసి అందరి ముందు నిలబెట్టిందంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇమ్మీడియట్ గా ఏదో ఒకటి చేసేయాలి. ఏం చేస్తావు? దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. బావా నేను ఒకటైపోవాలి. ఆ? ఆ, మొన్నటిదాకా దాని శోభనాన్ని నాపావు. ఇప్పుడు నీ శోభనమా? అవును, అసలు శోభనం నాతోనే జరగాలి. ఫస్ట్ భార్యని నేను, ఫస్ట్ తాళి కట్టింది నాకు. మ్మ్. బావ మీద పూర్తి అధికారం నాకే ఉంది కాబట్టి బావ నేను ఒకటవ్వాలి. ఎలాగే? ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రయత్నం చేసి చేతులు పైకెత్తేసావు కదా. మళ్ళీ చెయ్యాలి ముసలే. ఏదో ఒకటి చేసి బావని నా సొంతం చేసుకోవాలి. అప్పుడే అందరికీ నా గురించి నిజం తెలిసినా ఎవ్వరు ఏమీ చేయలేరు. దానికి ఏం ప్లాన్ చేస్తున్నావు? మళ్ళీ ఏ ఉపద్రవం రాబోతుందో అమ్మా. హ్మ్. ఏమైందే చెప్పు. ఏంటమ్మా మరి ఇంత భక్తి అయితే అలా శూలాన్ని నాలుగు గుచ్చుకుంటావా? ఒరేయ్, మీ అమ్మను మాట్లాడించుకురా. ఏం జరిగింది అత్తయ్య? అయినా మీకెంత భక్తి ఏంటి? ఎవరైనా దేవుడి గుడికెళ్ళి దండం పెట్టుకుని వస్తారు, ఇలా శూలం గుచ్చుకొని వస్తారా? మరి ఎవరు?